బీజేపీలో చేరేందుకు కేశినేని నాని ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. కేశినేని నాని 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా కేశినేని నాని గెలిచారు. దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. బీజేపీలో చేరేందుకు కేశినేని నాని ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. కేశినేని నాని 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా కేశినేని నాని గెలిచారు. మరి దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. కేశినేని నాని మరి రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే అవుననే సమాధానం ఢిల్లీ వేదికగా మాత్రం ఇక్కడ మనకు జవాబు వినపడుతుంది. ముఖ్యంగా కేశినేని నానికి సంబంధించినటువంటిది రాజకీయాలకు ఇక గుడ్ బై అంటూ గత సంవత్సరము జూన్ 10వ తేదీన ఎక్స్ లో పోస్ట్ చేస్తూ రాజకీయాల నుంచి నేను నిష్క్రమిస్తున్నాను అంటూ కూడా తెలియచేయడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి దాదాపు 2 నెలల నుంచి కూడా కేశినేని నానికి సంబంధించినటువంటి రాజకీయ రీఎంట్రీ జరగబోతున్నటువంటిది ప్రచారం మాత్రము జరుగుతూ ఉంది. ప్రచారం అని కాకుండా ఆయన నిర్వహించేటటువంటి కార్యక్రమాలతో ఇది రాజకీయాలలో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్నటువంటిది మాత్రం చాలా క్లియర్ కట్ గా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి కేశినేని నాని తర్వాత 2014, 2019లో టీడీపీ ద్వారా ఎంపీగా గెలిచి తర్వాత ఢిల్లీ వర్గాలతో బీజేపీ పెద్దలతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు నియామకాలకు సంబంధించినటువంటిది హైవే రోడ్స్ కానీ విజయవాడకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఆయన చాలా ఫోకస్ చేసి బీజేపీ పెద్దలతో చాలా సరైనటువంటి సంబంధాలను ఏర్పరచుకున్నటువంటి సీనియర్ నేత కేశినేని నాని ఒకవైపు. అయితే ఏదైతే మనకు గతంలో అంటే ఈ ఎలక్షన్స్ కి ముందు జరిగినటువంటి ఏదైతే అన్నదమ్ముల యొక్క ఇద్దరి మధ్య జరిగినటువంటి గొడవలు అనుకోవచ్చు, తర్వాత రాజకీయ సంక్షోభము అనుకోవచ్చు, దానితో టీడీపీ పార్టీని వీడి తర్వాత వైసీపీ లో అంటే విజయవాడ ఎంపీ టికెట్ తనకు కావాలని పట్టుపట్టడంతో చివరికి ఏదైతే తమ్ముడైనటువంటి కేశినేని చిన్నికి విజయవాడ సీటుని కేటాయించడంతో ఆయన వెంటనే టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో జాయిన్ కావడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. అక్కడ ఏదైతే విజయవాడ నుంచి పోటీ చేసి తమ్ముని చేతిలో ఓటమిని చవి చూశాడు. ఆ తర్వాత వైసీపీ అంటే ఓటమి చవి చూసిన తర్వాత ఇక రాజకీయాలలో నేను ఉండను అంటే ప్రజలకు సేవ చేయాలంటే ఎలాగైనా సేవ చేయొచ్చు, రాజకీయాల్లోనే ఉండి చేయాల్సిన అవసరం లేదు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చి జూన్ 10వ తేదీన ఎక్స్ లో పోస్ట్ చేసి రాజకీయాలకి ఇక గుడ్ బై అంటూ కూడా చేయడం. కానీ గత కొన్ని రోజుల నుంచి దాదాపు 2 నెలల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఏదైతే విజయవాడ తర్వాత గుంటూరు వేదికగా జరుగుతున్నటువంటి సమావేశాలకు మాత్రము రాజకీయాలకు సంబంధించినటువంటి రీఎంట్రీకి మాత్రం నాంది పలుకుతున్నారు అన్నటువంటిది సమాచారం మాత్రం ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే విలేజెస్ కి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా తన యొక్క కార్యకర్తలను మరి రీయాక్టివేట్ చేస్తూ జరిగేటటువంటి సమావేశాల్లో మాత్రం ఆయన చాలా ఆసక్తిగా కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక్కడ మనకు 6వ తేదీన
అంటే గత శనివారం శుక్రవారం జరిగినటువంటి సమావేశాల్లో బెల్లన్నపాడు తర్వాత మనకు గొల్లపూడి తిరువూరు అనేటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలతో ఒక టిక్ టాక్ నిర్వహించినటువంటి సందర్భములో తన కార్యకర్తలను ఉద్దేశించి మరి వచ్చేటటువంటి ఎన్నికల్లో రాజకీయాల్లో పాల్పంచుకోవాలి, విజయాన్ని సాధించాలి అన్నటువంటి ఒక క్లూ ఇవ్వడంతో అంటే ఏ పార్టీ అన్నది ఎక్కడా చెప్పకుండా రాజకీయాల్లో రీఎంట్రీ అన్నటువంటి అంశాన్ని తన కార్యకర్తలతో ప్రస్తావించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అయితే ముఖ్యంగా ఏదైతే వైసీపీ పార్టీకి కండువా కప్పుకొని తర్వాత ఓటమి చవి చూసిన తర్వాత రాజకీయాలకు దూరం అయ్యాక బీజేపీలో ఉన్నటువంటి కీలక వ్యక్తి పురంధేశ్వరి గారితో కూడా సమావేశం జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ అయ్యారు. గత కొన్ని రోజుల నుంచి కూడా మరి రీయాక్టివేట్ అయ్యి రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్నటువంటి దానికి ఈ సమావేశాల్లో ఒక కీలకం. అయితే ఏదైతే ఇక్కడ మనకు 2 రోజుల నుంచి కూడా ఏపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఢిల్లీలో రావడము, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో కూడా అఖిల పక్షంతో ఇక్కడ మొత్తం అంతా కూడా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో కేశినేని నానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ప్రస్తావనకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ అంశానికి గత కొన్ని రోజుల నుంచి కూడా బీజేపీలో కొందరు అటు విశాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు, గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, తర్వాత గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు బీజేపీలో చేరుతారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ కొంతమంది అడ్డుపడడంతో ఆ యొక్క ఏదైతే జైనింగ్ అన్నది కూడా ఆగిపోతున్నటువంటి కొంతమంది ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పురంధేశ్వరి గారితో నిన్న సమావేశము పిలుపు అంటే ఢిల్లీ పెద్దలు పిలుపు ఇవ్వడంతో ఆమె ఢిల్లీకి రావడము, తర్వాత ఈ అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. కానీ కేశినేని నాని అటు ఏ పార్టీలో చేరుతా అన్నది ఎక్కడా చెప్పకుండా కానీ ఢిల్లీ పెద్దలతో మాత్రము టచ్ లో ఉన్నారు. బీజేపీ పెద్దలు అంటే ఆంధ్ర ఆపరేషన్ అనుకోవచ్చు, లేకపోతే కేశినేని నాని ఆపరేషన్ అనుకోవచ్చు, మనకు ఢిల్లీ పెద్దలతో ఓవరాల్ గా అటు జేపీ అంటే సీనియర్ నాయకులైనటువంటి జేపీ నడ్డా గారితో ఆయనకు చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి మనం చాలా సందర్భాల్లో కూడా ఆయన బాహటంగా కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. తర్వాత అటు పురంధేశ్వరి గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నటువంటి రాజకీయ పరంగా, అంతేకాకుండా మరికొంతమంది కూడా నేతలతో కూడా సీనియర్ నేతలతో ఆయన ఎప్పుడు కూడా ఢిల్లీలో పెద్దలతో టచ్ లో ఉన్నటువంటి సందర్భం. అంటే ఇదంతా ఓవరాల్ మనకు బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి సంబంధాలతో ఈయన బీజేపీలో చేరుతారా అన్నటువంటిది కూడా ఒక వే ఆఫ్ పాయింట్ మనకు ఇక్కడ సమాచారం అందుతుంది రానున్నటువంటి. ఎందుకనంటే టీడీపీలో వచ్చేసేసి తన తమ్ముడు కేసీఆర్ చిన్ని ఉన్నాడు కాబట్టి టీడీపీ వైపు మొగ్గు చూపేటటువంటి అవకాశాలు కొంత తక్కువగా ఉన్నాయి. తర్వాత మరొక వైపు అటు వైసీపీకి ఆల్రెడీ ఓడిపోయాడు గత ఎన్నికల్లో. తర్వాత వైసీపీలో ఉన్న వాళ్ళు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. మరొక వైపు జనసేన వైపు ఏమన్నా ఈ అవకాశాలు ఉన్నాయా, జైనింగ్ అన్నటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే జనసేన నాయకులకు సంబంధించినటువంటి విజయవాడ వేదిక కూడా కొంతమంది నేతలతో కూడా సమావేశం అయ్యారు అన్నటువంటి సమాచారం కూడా అందుతుంది. కానీ ఓవరాల్ గా బీజేపీ పెద్దలతో మాత్రం ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మధ్యవర్తిగా అంటే అటు కేశినేని నానికి సంబంధించింది, తర్వాత ఇటు బీజేపీ పెద్దలకు మధ్య ఒక కీలకమైనటువంటి వ్యక్తి మాత్రం మధ్యలో ఉండి రాయబారం నడుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. అటు జనసేన పార్టీ వైపు వెళ్తారా లేకపోతే ఇటు బీజేపీ వైపు అడుగులు వేస్తారా అన్నది మాత్రము ఖచ్చితంగా రీ ఎంట్రీ మాత్రం ఇవ్వబోతున్నారు అన్నది మాత్రం వాస్తవము. అది ఎప్పుడు, ఎలా, ఏ పార్టీ, ఎక్కడ అన్నది మాత్రము దీనికి మాత్రము కాలం సమాధానం చెప్తుంది. కానీ మరొకసారి మాత్రం రీ ఎంట్రీ మాత్రం ఖచ్చితమని మాత్రం ఇక్కడ తెలుస్తుంది. అయితే ఏ పార్టీలోకి వచ్చినా కానీ అంటే కూటమిలో ఇప్పుడు 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో మనకి వచ్చేసేసి టీడీపీ, జనసేన, తర్వాత బీజేపీ. ఈయన చేరికతో కూటమిలో ఏదైనా ఇబ్బందులు వస్తాయా అన్నది ఇక్కడ ఒక మొట్టమొదటి ప్రశ్న. ఆయన ఏదైనా ఒక కూటమిలో అంటే 3 పార్టీలు కలిసి కూటమిలో ఉన్నాయి. అయితే అటు జనసేన పార్టీలో చేరినా ఇటు బీజేపీ పార్టీలో చేరినా ఆయన కాన్స్టిట్యున్సీ వచ్చేసేసి మనకు విజయవాడనే ఖచ్చితంగా కావాలని ఆయన పట్టుపడితే మరి కూటమిలో కొంత ఇబ్బందులు లేకపోలేదు. అది ఈయన యొక్క జైనింగ్ అంటే ఏ పార్టీలో జైనింగ్ అయినా కానీ అటు జనసేన కానీ ఇటు బీజేపీ అయినా కానీ ఈయన జైనింగ్ అన్నది చాలా కూల్ గా అంటే చాలా స్మూత్ గా సాగుతుందా లేకపోతే దీని వల్ల ఏదైనా ఇబ్బందులు వస్తుందా అన్నటువంటి కూడా పార్టీ పెద్దలు ఆలోచించి అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏ పార్టీలో చేరినా కానీ అటు జనసేన కానీ
ఇటు బీజేపీ అయినా కానీ ఎక్కడ ఏ పార్టీలో చేరినా కానీ ఆయన రాజకీయ మాత్రము రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్నది మాత్రము వాస్తవం. థ్యాంక్ యూ కళ. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ మాజీ